డాక్టర్ గారు, మా చెల్లెలికి ఆపరేషన్ అక్కర్లేదా? అవును, ఆమెకు వచ్చింది 24 గంటల కడుపు నొప్పి కాదు, మరి ఏదో నాటు మందు తాగింది. నాటు ముందా? అందుకే భరించలేని కడుపు నొప్పి వచ్చింది. ఆత్మహత్య చేసుకోవడానికా? కాదు, కడుపు పోగొట్టుకోవడానికి. డాక్టర్! ఎస్, షీ ఈజ్ ప్రెగ్నెంట్. చచ్చిపోయి వాడు నడిపిస్తున్నాడు, బతికుండి ఇది నడిపిస్తుంది. నేను అమ్మ అని పిలిస్తే నువ్వు పలకపోవచ్చు, కానీ రుక్మిణి అన్నయ్య అని పిలిస్తే నేను పలుకుతాను. చెప్పమ్మా, చెప్పు, ఎవరు దీనికి కారణం? విష్ణు, చక్రపాణి గారి మేనల్లుడు. అలా తెల్లబోతావే? మా కుటుంబాన్ని సర్వనాశనం చేసేంత వరకు నిద్రపోడని నేను చెప్పిన మాట నిజం చేశాడు మీ నాన్న. ఈ నాన్న దశరథుడు కాదు బాబు, దశకంఠుడు, రావణాసురుడు. వెళ్ళిపో నాయనా. కొడుకును పోగొట్టుకున్న మేము కూతురు కూడా పోగొట్టుకోకపోతే వెళ్ళిపో నాయన. నీకు దండం పెడతాను, వెళ్ళిపో బాబు. నేను వెళ్తే ఈ సమస్య పరిష్కారం అవుతుందా? చెప్పమ్మా, విష్ణుతో నీకు ఎలా పరిచయం అయింది? ఎందుకంటే పరిచయం అవుతావు? మీ అన్న చెప్పు. ఆ పోరగాడిని చుట్టు పట్టుకుని నేర్చుకొస్తాడు. చెప్పమ్మా, ఏం జరిగింది? నువ్వు రాజా చెల్లెలు కదా? నేను రంగారావు గారు అమ్మాయిని. కార్లో మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను, రా. థ్యాంక్స్ అండి, నేను బస్సులో వెళ్తాను. నేను మీ అన్నయ్యకి బాగా కావాల్సిందాన్ని. పర్వాలేదు, రా రామ్మా. ఇక నేను వెళ్తానండి, ఇప్పటికే చాలా లేట్ అయింది. మా అమ్మ కోపడుతుంది. మీ అమ్మగారికి కోపం ఎక్కువ? చాలా మంచిది. మా అన్నయ్య చనిపోయినప్పటి నుంచి మా అమ్మ మొహంలో సంతోషం లేకుండా పోయింది. మీ అమ్మ మొహంలో నువ్వు నవ్వు చూడాలంటే నా దగ్గర ఉపాయం ఉంది. నేను చెప్పినట్టు చేస్తావా? మా అమ్మ కోసం ఏమైనా చేస్తాను. అయితే ప్రేమించిన మనిషిని పెళ్లి చేసుకుంటావా? నేనెవరిని ప్రేమించలేదుగా, కానీ విష్ణు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు లేకపోతే బ్రతకలేనంటున్నాడు. అది కాదండి, నాకు తెలుసు నువ్వేం చెప్పబోతున్నావో. ఈ ప్రేమ వ్యవహారాల వల్లే మా అన్నయ్యని చంపేశారు. మళ్ళీ నన్ను రొంపిలోకి లాగద్దంటావు. చూడు, మీ అన్నయ్య మరణం మూలంగా మీ కుటుంబంలోనూ చక్రపాణి గారి కుటుంబంలోనూ శాంతి లేకుండా పోయింది. తిరిగి ఆ రెండు కుటుంబాల్లో వెన్నెల రావాలంటే చనిపోయిన మీ అన్నయ్య అల్లుడుగా వెళ్ళవలసిన ఆ ఇంట్లో నువ్వు కాలు పెట్టాలి. ఇది నేను నీకు ఇచ్చే ప్రేమ కానుక కాదు, మన పెళ్లి ఉంగరం. శిరీష, హాయ్ రాజా. నీకు పగ ఉంటే నన్ను సాధించు, నీకు ప్రతీకారం తీర్చుకోవాలని ఉంటే నా మీద తీర్చుకో. అంతేగాని అభశుభం తెలియని రుక్మిణి జీవితాన్ని ఎందుకు నాశనం చేశావు? నాకు నీ మీదున్నది పగ కాదు, ప్రేమ. నోర్మోయ్, మళ్ళీ ఆ మాట అన్నావంటే పళ్ళు రాలగొడతాను. నువ్వు నా ప్రాణం తీసిన ఇది నిజం. నువ్వంటే నాకు ప్రేమే కాదు, పిచ్చి. నిన్ను మొదటిసారి చూసినప్పటి నుంచే నా వాణ్ణి చేసుకోవాలని ఆశపడ్డాను. దానికి ఆ రాధాబాయి అడ్డుపడుతుంటే కక్ష కట్టాను. కక్ష కట్టి రుక్మిణి జీవితంతో ఆడుకున్నావు? లేదు, రుక్మిణి విష్ణు ప్రేమించుకుంటే ఆ ప్రేమను అడ్డు పెట్టుకుని నువ్వు నన్ను చేసుకుంటేనే ఆ పెళ్లి జరుగుతుందని కండిషన్ పెడదాం అనుకున్నాను. కానీ విష్ణు రుక్మిణి తను ఇష్టపట్టలేదని నా ఆశ నిరాశ చేశాడు. అబద్ధం. దాన్ని నమ్మించి మోసం చేశాడు. అది ఇప్పుడు 3 నెలల గర్భవతి. ఇదేనా నువ్వు సాధించింది? ఇదేనా సాటి ఆడదానికి నువ్వు చేయవలసింది? ఇదేనా బిడ్డను కోల్పోయి కుమిలిపోతున్న ఆ కుటుంబానికి వేసే శిక్ష? రాజా, రాజా, నిజంగా రుక్మిణికి ఇలా జరుగుతుందని నాకు తెలీదు. నన్ను వాళ్ళు డబుల్ క్రాస్ చేశారు. ఎవరు? మేమే. నీ మీద శిరీష్కున్న ప్రేమ మాకు పావులా ఉపయోగపడింది. రుక్మిణికి విష్ణుకి పెళ్లి చేయాలని మేము ఏనాడు అనుకోలేదు. అది చెడిపోతే ఆ పాపం కూడా మీ ఫ్యామిలీ మీద పడాలని మేమే ప్లాన్ చేశాం. రాజా, ఇన్నాళ్ళు నీకు జరిగిన నష్టం ఒక ఎత్తు, ఈ రోజు మీ ఇంట్లో చెప్పని ఏంటి అది చెప్పేది నువ్వు వినేది? నేను చేసిన పాపం రుక్మిణికి తగలకూడదు. మీ ఇంటికి వెళ్ళు. అక్కడ నిర్మలకి విష్ణుకి నిశ్చితార్థం జరుగుతుంది. నన్ను వెంటనే వెళ్ళి ఆపు ప్లీజ్. మా ప్లాన్ అంతా పాటు చేశావు.
అయ్యా, సత్యవతి గారు గంగా భాగీరథి సమాంతరాలగటం వల్ల ఆమె తరఫున కోటిలింగం గారు మీ కుమార్తెను ఆమె కుమారుడికి ఇచ్చే వివాహ నిశ్చయితాంబూలాలు అందుకుంటారు. ఉభయలు రండి. అయ్యగారు, చిరుబాబు గారు వచ్చేసారు. రాజా, రాజా, నీకు చెల్లెలంటే పంచ ప్రాణాలని నాకు తెలుసు. దాని పెళ్లి ఇక్కడ నిశ్చయం అవుతుంటే నువ్వు అక్కడ ఎలా కూర్చోగలవు? వాడి ఇంటి అల్లుడు అవుతున్న సమయంలో నువ్వు లేవని ఎంత అల్లాడిపోతున్నాడో. అయ్యా, ఈ లగ్నపత్రిక వారికి ఇవ్వండి. లీలావతి, ఎవరు పిలిస్తే వచ్చాడు వాడు? ధర్మం. చెల్లెలు పెళ్లి చెడగొట్టడమేనా ధర్మం? చెడగొట్టకపోతే అధర్మం. అసలు ఇంటి చెల్లెలతో ఇంకా ఏం సంబంధం ఉందని వచ్చాడో వాడు అడగవయ్యా. ఆ ఇంటి చెల్లెలతో వీడికి ఏం సంబంధం ఉందో అడుగు. అది కాదు బాబు, ఎంతైనా నోర్మై. తనని చంపించబోయామని ఆయన మర్చిపోయి ఉండొచ్చు, కానీ నేను మర్చిపోలేదు. ఒరేయ్, పద. అందరూ చూస్తూ ఊరుకుంటారే. నీ కొడుకు రుక్మిణిని మోసం చేసి 7 అడుగులు వేయకుండానే శోభనం గదిలో అడుగేశాడు. ప్రేమించానని చెప్పి ఒక పేదింటి పిల్లని మోసం చేసి డబ్బు కోసం మరో గొప్పింటి పిల్ల మెడలో తాళికెట్టడం న్యాయమా? ఇదంతా అబద్ధం. నిజం చెప్పరా? నిజమే. వచ్చిన భాస్కర్ గారిలాగే వాడి చెల్లెలు కూడా ఉన్న ఇంటి వాడి కోసం వలవిసి ఉంటుంది. అలాంటి దానికోసం నా కూతురు గొంతుకొస్తావా? జన్మనిచ్చిన మనిషి అయిపోయావు. ఇదే మాట ఇంకెవడైనా అనుంటే 7 జన్మల వరకు మర్చిపోలేని సమాధానం చెప్పుండేవాడు. కన్న తండ్రిని కాదని దత్తతకు వెళ్ళడం చరిత్ర కాదురా. నన్ను కొట్టి వాడిని తీసుకెళ్ళరా, అది చరిత్రరా, అది గొప్ప చరిత్రరా, అది ఘనమైన చరిత్రరా. కొట్రా, కొట్టు. అడ్డు లేవండి. లీలావతి, ఆ రోజు ఇంటి పరువు పోయింది, ఈ రోజు వంశం పరువు పోతుంది. ఇది నా కూతురు బ్రతుకు విషయం. అడ్డు లేకపోతే నీ కూతురే బతకదు నాన్న. చెడగొట్టిన వాడిని అల్లుడిని చేసుకోవడం నీకు ఇష్టం ఉన్నా, చెడిపోయిన వాడిని మొగుడిని చేసుకోవడం నా చెల్లెలకి ఇష్టం లేదు. అడ్డులే. నేను రుక్మిణినే పెళ్లి చేసుకుందాం అనుకున్నాను బావా. ఆ విషయం మావయ్యతో చెప్పావంటే నేను విషం తీసుకుని చచ్చిపోతానని మా అమ్మ బెదిరించింది. విన్నావుగా, ఇప్పటికైనా కళ్ళు తెరువు. వర్రీగాకు ఫ్రెండు, నీ పంతం నువ్వు నెగ్గేట్టు, ఈ పెళ్లి జరగకుండా ఉండేట్టు నేను చూస్తాను కదా. ధైర్యంగా ఉండు. ఈ రోజు నా చెల్లి పెళ్లి. పందులు వేయండి, మేళవాళ్ళను పిలిపించండి, పురోహితుడికి కబురు చేయండి. ఆపడానికి ఎవడైనా వస్తే కాళ్ళు విరగొట్టడానికి కర్రలు కూడా రెడీ చేయండి. దునియాలో నీళ్ళటోడు బయటకొక్కడుంటే మేర భారత్ మహానే అవుతుంది. ఓం సుమహార్తాస్తచ్చనగంధంత, ఓం సుముఖాయ నమః, ఓం వేగంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణకాయ నమః. అమ్మ, పెళ్లి కుమార్తెను తీసుకురండి. ఓం భైరవాయ నమః, ఓం విగ్రహాయ నమః, ఓం విగ్రహాయ నమః, ఓం వినాయకాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం బాలచంద్రాయ నమః. ఆ పెళ్లి జరగదు ఫ్రెండు అని నేను అన్నది చక్రపాణి గారి చెవులో పూ పెడదామనరా. అది ప్రమాణం తెలుసుకోకుండా విసుగాని తీసుకురమ్మని నర్సింగాన్ని పంపిస్తావా? పంపితే ఏమైంది? తడిసి మోపెడైంది. వాళ్ళు అసలే మర్డర్ కేసులో ఉన్నారా? ఆ కేసు క్లోజ్ అయ్యేంత వరకు వాళ్ళు బయటికి రాకూడదనే కదా వాళ్ళు అండర్ గ్రౌండ్ లో ఉంచింది. ఆ పంపేదేదో ఈ గాడిదలు పంపకపోయావా? పవర్ఫుల్ బ్యాచ్ అని వాళ్ళని పంపించాను. ఆ ఉత్తరించా.
సార్ ఏంట్రా ఏమైంది? మా నర్సింగ్ ఆ రాజుకి దొరికిపోయాడు సార్. ఓయ్ నాయనో, ఇప్పుడు చూడరా ఎంత చండాలపోయిందో. ఇల్లు దొరకలేదనరా ఆ మర్డర్ కేసు కోర్టులో పెండింగ్ లో ఉంది. ఇప్పుడు నరసింగ్ గారు రాజాగారి దొరికిపోయాడు. దొరికిన సత్యాన్ని రాజాగారు ఇచ్చిపెడతాడా? చిన్నగా తీసుకెళ్లి పోలీసులకు అప్పచెప్తాడు. అప్పచెబితే ఏమవుతుంది? పోలీసులు నరసింగ్ గారిని నడ్డెర కొడతారు. ఆడు తట్టుకోలేక ఆ చక్రపాణి గారు భాస్కర్ గారిని ఊరికే బెదిరించమన్నారంటే, కానీ కోట్లింగం గారు వచ్చి మాకు డబ్బు ఇచ్చి ఆయన అసలు లేపేయండి రా. ఒరేయ్, నీ చేతిలో రెండోసారి మోసపోయాను. నా కొడుకును నా కాకుండా చేసి నీ కొడుకుని జైలు నుంచి విడిపించుకుంటావా? ఎస్, ఆ రోజు రంగారావు గారితో నన్ను చెప్పుతో కొట్టించినందుకు నిన్ను చావు దెబ్బ కొట్టాలనుకున్నాను, కొట్టాను. ఈ కథ ఇంతటితో ముగిసిపోలేదు ఫ్రెండ్. నీ కొడుకు నరసింగాన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళక ముందే వీళ్ళు పోలీసులకు లొంగిపోతారు. భాస్కర్ గారిని చంపించింది నువ్వే అని వాళ్ళు సాక్ష్యం చెప్తారు. దాంతో నువ్వు జైల్లోకి, నేను నీ చైర్మన్ కుర్చీలోకి ఒకేసారి వెళ్తాం. అచ్చా, భాస్కర్ హత్య చేయించింది ఈ కోట్లింగం. నాకంతా తెలిసింది నాన్న. ఒరేయ్, వీడిని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి నిజం చెప్పిస్తే జైలుకి వెళ్ళేది ఆ మహానుభావుడు కాదురా, మోచేతి నీళ్లు తాగే మీరు. మర్డర్ చేసి నీ ముగ్గురు బతుకుంటే కదా నువ్వు సాక్ష్యం చెప్పించేది. ఏంటయ్యా, నా ముఖం మీద కేడిగాడని రాసిందా? డైరెక్ట్ గా వచ్చి అన్న పట్టుకుంటున్నారు. ఇద్దరిని జాయింట్ గా తీసుకెళ్తాలే. తీసుకెళ్ళండి. అన్నయ్య, బాబు, మీ నాన్నగారు దోషి అని నా ఇంటికి దత్తతొచ్చావు. ఇప్పుడు నిర్దోషని తెలిసాక కూడా నేను దోషినే రంగన. ఆనాడు నిర్మలా భాస్కర్ ప్రేమను నేను అంగీకరించుంటే ఇంత నష్టం జరుగుండేది కాదు. నా కొడుకు నన్ను వదిలిపెట్టి వెళ్ళటం న్యాయమే. నా కొడుకు అదృష్టవంతుడు. వాడు పుట్టాక ఇదంతా కలిసి వచ్చిందని సంతోషించానే గాని వాడు ఎదుగుతున్నాడు, ధర్మాధర్మ విచక్షణ జ్ఞానం నేర్చుకున్నాడని తెలుసుకోలేకపోయాను. బాబు రాజా, కూడబెట్టడంలో కాదు అందరికీ కూడు పెట్టడంలోనే గొప్పతనం ఉందని నువ్వు అన్నమాట అక్షరాలా నిజం. అందుకే ఈ రోజు నుంచి ఈ ఫ్యాక్టరీ కార్మిక పరం చేస్తున్నాను. ఇక నుంచి అహిక విషయాలకి అతీతంగా బ్రతకదలుచుకున్నాను. లేదు నాన్నగారు, ఇంత వాడి నుంచి ఇంత వాడిగా ఎదిగిన మీ క్రమశిక్షణ మాకు కావాలి, మీ అనుభవాలు మాకు కావాలి. వీటన్నిటికంటే ముందు కావాల్సింది, జరగాల్సింది మరొకటి ఉంది, రుక్మిణి కళ్యాణం. బాబు, వాళ్ళిద్దరు చేతులు కలపాల్సింది నేను కాదు నాన్న, మన నిర్మల. వెళ్ళమ్మా. ఓ సారు, నువ్వు కలపాల్సిన చేతులు ఇంకా రెండున్నాయి. మనది మేరీ చాంద్ కా టుక్రా. హలో రాధాబాయ్, మీ ఇద్దరి చేతులు కలపాల్సింది ఆయన కాదు, నేను. అవును, ఇంతకీ రాజా ఈ వంశానికి ఒకడా, ఆ వంశానికి ఒకడా? మన హస్బెండ్ ఏ వంశానికైనా ఒక్కడే.